ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్‌కి తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి కదా! మరి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు ఏం చేయాలి? క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కానీ అది ఈ ఇయర్‌ది కాదు. ఎగ్జామ్‌లో మైనస్ మార్క్స్ ఉంటాయా? పీహెచ్‌సీ ఆర్ సదరన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా? ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా? వెబ్‌సైట్ ఎగ్జామ్ డ్రెస్ కోడ్ ఏంటి? క్యాప్ పెట్టుకోవచ్చా? వాచెస్ పెట్టుకోవచ్చా? ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవచ్చా? ముస్లిం గర్ల్స్ అయితే బుర్కా వేసుకోవచ్చా? అండ్ లాస్ట్‌లో సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఆర్ సప్లీస్ ఉన్న వాళ్ళు వెబ్‌సైట్ ఎగ్జామ్ రాయొచ్చా? ఈ వీడియోలో వీటన్నిటికి సొల్యూషన్స్ చెప్తాను, చూస్తూనే ఉండండి. ఫస్ట్ క్వశ్చన్, మీ క్యాస్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీ అయ్యుండి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయండి. మీరు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తారు కదా, అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీరు ఫిల్ చేసిన ఫామ్ కి ఒక స్లిప్ ని అటాచ్ చేసి ఇస్తారు. దాన్ని మనం అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అంటాము. ఆ స్లిప్ ని ఎక్స్ట్రా జిరాక్స్ తీసుకొని మీ దగ్గర ఉండనివ్వండి. వెబ్సైట్ ఎగ్జామ్ డేట్ వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్రూవ్ కాకపోతే ఎగ్జామ్ సెంటర్ లో ఆ స్లిప్ ని చూపించి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. కానీ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ టైంలో మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ని కంపల్సరీగా చూపించాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కానీ అది ఈ సంవత్సరంది కాదు. నో ప్రాబ్లం, ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, 3 or 4 years ముందైనా కూడా పర్లేదు. ఎగ్జామ్ తర్వాత వీలైతే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ కి ఎంత పాత సర్టిఫికేట్ అయినా సరిపోతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్, ఎగ్జామ్ లో మైనస్ మార్క్స్ ఉంటాయా? నో, మైనస్ మార్క్స్ ఉండవు. మీరు రాంగ్ ఆన్సర్ టిక్ చేసినా కూడా మార్క్స్ అనేవి కట్ కావు. సో ఉన్న 160 క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ టిక్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పిహెచ్సి సర్టిఫికేట్ ఆర్ సదరం సర్టిఫికేట్ తీసుకెళ్లాలా? నో నీడ్, అవసరం లేదు. హాల్ టికెట్ పైన ఇన్స్ట్రక్షన్స్ లో వెబ్సైట్ నోటిఫికేషన్ లో ఎక్కడా కూడా పిహెచ్సి సర్టిఫికేట్ ఆర్ సదరం సర్టిఫికేట్ తీసుకెళ్లాలి అని చెప్పలేదు. సో నో నీడ్. బట్ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ కి వెళ్ళేటప్పుడు మీరు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ టైంలో నేను వీడియోలో చెప్తాను. ఫిఫ్త్ క్వశ్చన్, ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా? నో నీడ్, అవసరం లేదు. ఇది కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ కి మాత్రం అవసరం లేదు. సిక్స్త్ క్వశ్చన్, వెబ్సైట్ ఎగ్జామ్ డ్రెస్ కోడ్ ఏంటి? చూడండి, వెబ్సైట్ ఎగ్జామ్ కి నీట్ జేఈ ఎగ్జామ్ లాంటి డ్రెస్ కోడ్ ఏం లేదు. బట్ మొబైల్స్, క్యాప్స్, వాచెస్, ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్ లాంటివి తీసుకెళ్ళకండి. తీసుకువెళ్ళినట్టయితే మీరు ఎగ్జామ్ సెంటర్ బయటనే పెట్టాల్సి ఉంటుంది. అవి పోయినా మీరే బాధ్యులు. ఫుల్ హ్యాండ్ షర్ట్స్, టాన్ జీన్స్, టీ షర్ట్స్ లాంటివి ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఆ రూల్స్ ఏం లేవు. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కి కోపం తెప్పించకుండా పద్ధతిగా వెళ్ళండి. నెక్స్ట్, ముస్లిం గర్ల్స్ బూర్కా వేసుకెళ్ళొచ్చా అంటే ఒకవేళ మీకు ప్రతిరోజు బూర్కా వేసుకునే అలవాటు ఉంటే వేసుకెళ్ళండి, పర్లేదు. మాక్సిమం అలో చేస్తారు, ఎందుకంటే వెబ్సైట్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ లో ఎక్కడా కూడా డ్రెస్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ లేవు. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇంటర్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వెబ్సైట్ ఎగ్జామ్ రాయొచ్చా అంటే ఎస్, రాయొచ్చు. ఎలాగో మీరు సప్లీకి అప్లై చేస్తారు. లాస్ట్ ఇయర్ లో సప్లీ రిజల్ట్స్ వెబ్సైట్ ఫస్ట్ ఫేజ్ తర్వాత వచ్చాయి. అప్పుడు సప్లీలో పాస్ అయిన స్టూడెంట్స్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. కానీ సప్లీ ఉండడం వల్ల ఎగ్జామ్ రాయడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. స్క్రీన్ మీద ఉన్న వీడియో చాలా ఇంపార్టెంట్, చూడకపోయి ఉంటే చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నమస్కారం, ఇది మీ బడి సమాచారం.